హాయ్ ఎవ్రీవన్. ఎస్సీసీఎల్లో ఏఈ అండ్ మెకానికల్ రెఫరెన్స్ బుక్స్ ఫస్ట్ వచ్చేసి ఆర్ఎస్ కుర్మి, ఆర్కే జైన్ సెకండ్. ఆర్ఎస్ కుర్మి జనరల్గా అందరు ఫాలో అవుతుంటారు ఎందుకంటే యశ్చాంత్ పబ్లికేషన్ సింపుల్గా అండ్ బ్రీఫ్గా ఉంటుందని. నెక్స్ట్ ఆర్కే జైన్లో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, థియరీ పార్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఆర్కే జైన్ ఫాలో అవ్వడం కొంచెం బెటర్ అనమాట. సో ఇన్ డెప్త్ నాలెడ్జ్ రావాలంటే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ లాగా మెకానికల్కి అన్నీ కలిపి ఒకటే టెక్స్ట్ బుక్ లాంటిది ఏం దొరకదు. సో మీకు గేట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఈఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ షార్ట్ నోట్స్ కానీ వాళ్ళ బుక్స్ కానీ తీసుకొని ప్రిపేర్ అయితే ఈజీ ఉంటుంది మీకు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి నా సజెషన్ బెస్ట్ వచ్చేసి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బై కల్పక్ జైన్. సో ఈ బుక్ ఫాలో అయితే ఇందులో మెట్రాలజీ ఉంటుంది, మెటీరియల్ సైన్స్ ఉంటుంది, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అంత ఉంటుంది. సో ఈ బుక్ కొంచెం బ్రీఫ్గా ఎలాబరేట్గా ఉంటుంది, కానీ చదివితే ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్స్ బుక్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ బై ఆర్కే బన్సాల్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్లో ఈ బుక్ ఉంటుంది, ఎవరు చదివినా ఈజీగా అర్థమవుతుంది. సో నా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్కి నా సజెషన్ ఏంటిదంటే, మీకు డిప్లొమా బుక్స్ దొరికితే డిప్లొమా బుక్స్ చాలా చిన్నగా ఉంటాయి, సింపుల్ లాంగ్వేజ్లో ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఈ బుక్స్ ఉంటాయి. సో ఇలాంటి బుక్స్ దొరికితే మీరు ఇవి గ్యాదర్ చేసి ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. సో మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎంసీక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు కూడా మీకు చాలా క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అనిపిస్తాయి.